నవ్యాంధ్ర రాజధానిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఏపీ ప్రభుత్వం కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అమరావతిలో భేటీ అయిన ఏపీ కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం కోసం ఈ ఫైలింగ్ ద్వారా బడ్జెట్ను పంపింది. శాసనసభలో మంత్రి యనమల, శాసనమండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. యనమల ప్రసంగం ముగిశాక 15 నిమిషాల తర్వాత శాసనసభలో మంత్రి పత్తిపాటి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టనున్నారు. 10:25 17-18 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం వచ్చింది. దీన్ని చాలా సంతోషంగా ప్రవేశపెడుతున్నాం. ఇది పేదల బడ్జెట్. పేదలకు సంబంధించినటువంటి, యువతకు సంబంధించినటువంటి అనేక ప్రయోగకరమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. దీనివల్ల మన రాష్ట్రంలో పేదరికం తగ్గాలని, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలని, ఇంక్లూజివ్ గ్రోత్ రావాలనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. నవ్యాంధ్ర రాజధానిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఏపీ ప్రభుత్వం కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అమరావతిలో భేటీ అయిన ఏపీ కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం కోసం ఈ ఫైలింగ్ ద్వారా బడ్జెట్ను పంపింది. శాసనసభలో మంత్రి యనమల, శాసన మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. యనమల ప్రసంగం ముగిశాక 15 నిమిషాల తర్వాత శాసనసభలో మంత్రి పత్తిపాటి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈసారి ఏపీ బడ్జెట్ ఉంటుందన్నారు ఆర్థిక మంత్రి యనమల. ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న యనమల రామకృష్ణుడు పద్దులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ కేబినెట్ బడ్జెట్ ను ఆమోదించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ బడ్జెట్ లో ఏ రంగాలకు ముఖ్యంగా పెద్దపీట వేసే అవకాశాలున్నాయి? సంతోష్, మొత్తంగా సంక్షేమ రంగానికి అనుగుణంగా అనేక చర్యలు తీసుకుంటూ, అంటే ఎన్నికల మేనిఫెస్టోకి ఏదైతే హామీలు ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి అలాగే ఇతరత్ర అంశాలకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తుంది. మనకు అనుకున్న సమాచారం మేరకు 156,000 కోట్లతో భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టే సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నిరుద్యోగ భృతికి సంబంధించి ఈసారి కొంత హైలైట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగ భృతికి సంబంధించి కేబినెట్ లో హామీ ఇచ్చారు, కానీ దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేని పరిస్థితి. రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్రమంలో దాన్ని అమలు చేయలేకపోయారు. సో ఈ నేపథ్యంలో 500 కోట్ల రూపాయలను
నిరుద్యోగ భృతికి కేటాయించే అవకాశం ఉంది. దాంతో పాటుగా 500 కోట్లను చంద్రన్న బీమాకు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే కాపు కార్పొరేషన్ కానీ బ్రాహ్మణ కార్పొరేషన్లకి కొన్ని నిధులు కేటాయించడం ద్వారా ఆయా వర్గాల్లో కొంత మంచి పేరు సంపాదించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఈబీసీలు ఎంబీసీలకు వరాలు ప్రకటించడం అంటే ఆ రెండు వర్గాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ఒక నిర్ణయాన్ని బడ్జెట్ లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా చూసుకుంటా ఉంటే ఉచిత సైకిళ్లను పంపిణీ చేసే అంశం మీద అలాగే మహిళా సంక్షేమానికి కూడా కొంత పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా వ్యవసాయ రంగానికి మనకు అందుతున్న సమాచారం మేరకు 18,000 కోట్లను కేటాయించే సూచనలుగా కనిపిస్తుంది. అలాగే ఇరిగేషన్ శాఖకు 12,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు గృహ నిర్మాణ రంగానికి రాజధాని నిర్మాణం అంశం మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు సర్వీస్ సెక్టర్ లో భాగంగా టూరిజానికి పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు 156,000 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.